అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 120. يعدهم ويمنيهم وما يعدهم الشيطان إلا غرورا. ఆయత్ నంబర్ 120. వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, ఆశలు కలిగిస్తూ ఉంటాడు, కానీ సైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. ఆయత్ నంబర్ 121. ఉలైక మఅవాహుం జహన్నమ్ వలా యజిదూన అన్హా మహీసా. ఆయత్ నంబర్ 121. ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలమే నరకం, ఇక వారికి దాని నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. ఆయత్ నంబర్ 122. والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا وعد الله حقا ومن أصدق من الله قيلا. ఆయత్ నంబర్ 122. కాగా ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింది కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలోనికి తీసుకుపోతాం, అందులో వారు కలకాలం శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది, అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు? 175. సైతాన్ వాగ్దానాలు మోసపూరితమైనవై ఉంటాయి, కానీ వాడు కూడా విచిత్రమైనవాడు. వాడు సత్యవంతులు చెప్పే మాటలను చాలా తక్కువగా నమ్ముతాడు, కానీ ఆడి తప్పేవారి మాటలను గుడ్డిగా నమ్మేస్తాడు. లోకంలో మీకు ఎటు చూసినా సైతాన్ మార్గంలో నడిచేవారు అత్యధిక మంది కానవస్తారు, కానీ అల్లాహ్ వచనాలను ఆచరించేవారు బహుకొద్ది మంది మాత్రమే కనబడతారు. నాకు కృతజ్ఞులై మెలిగే దాసులు కొద్దిమందే ఉంటారని దేవుడు స్వయంగా సెలవిచ్చాడు. సభ 13. ఆయత్ నంబర్ 123. లైస బిఅమానియికుం వలా అమానియి అహ్లిల్ కితాబ్ మన్ యఅమల్ సూఅన్ యుజ్జ బిహి వలా యజిద్ లహు మిన్ దూనిల్లాహి వలియ్యన్ వలా నసీరా. ఆయత్ నంబర్ 123. నిజస్థితి సాఫల్యం మీ ఆకాంక్షలకు అనుగుణంగా కానీ గ్రంథబహుళ ఆశలు అభిలాషలపై ఆధారపడి కానీ లేదు. చెడుకు పాల్పడిన వాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవ సమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరిని అతడు పొందలేడు. ఆయత్ నంబర్ 124. ومن يعمل من الصالحات من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون الجنة ولا يظلمون نقيرا. ఆయత్ నంబర్ 124. సత్కార్యాలు చేసేవారు, వారు పురుషులైనా స్త్రీలైనా విశ్వసించి ఉంటే ఇలాంటి వారు తప్పకుండా స్వర్గములో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనం మీద ఉండే ఘాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు. 176.
పరలోకంలో తాము మోక్షం పొందడం ఖాయం అని గ్రంథవహులు సంబరపడేవారు. వారి భ్రమలను పటాపంచలు చేస్తూ అల్లా కేవలం ఆశలు అభిలాషలపై పరలోక సాఫల్యం ఆధారపడి లేదని, దానికోసం విశ్వాసం అంటే ఈమాన్ మరియు సదాచరణ అమలు సాలిహ్ ఆవశ్యమని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా కర్మల పత్రములో దుష్కార్యాలు నమోదై ఉంటే శిక్షను చవిచూడవలసి ఉంటుందని, ఆ శిక్ష నుంచి తప్పించే సహాయకుడు ఎవడో అక్కడ ఉండబోడని కూడా అల్లాహ్ విపులీకరించాడు. ఈ ఆయతలో అల్లాహ్ గ్రంథవహులతో పాటు విశ్వాసులను కూడా బోధపరిచాడు. యూదుల క్రైస్తవుల మాదిరిగా వారు కేవలం ఆశలు ఆకాంక్షల్లోనే ఉండిపోరాదని, సదాచరణ పట్ల శ్రద్ధ వహించాలన్నది దీని అసలు ఉద్దేశం. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, ఇన్ని హెచ్చరికలు చేయబడినా ముస్లింలు నిశ్చింతగా అందమైన కళ్ళగంటూ సదాచరణకు దూరమై కాలక్షేపం చేస్తూ ఉండిపోతున్నారు. Ayat number 125. وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا. ఆయత నంబర్ 125. ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తలవంచి సదాచార సంపన్నుడై ఉండి ఏకాగ్రచిత్తుడై ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరిస్తే ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు. ఇబ్రహీం అలైహిస్సలాంను అల్లాహ్ తన మిత్రుడిగా చేసుకున్నాడు. 177. ఇక్కడ సాఫల్యానికి ఒక ప్రమాణం, ఒక ఆదర్శం చూపబడింది. అది ఏమిటంటే, ఇహపరలోకాలలో విజయం మోక్షం పొందగోరిన వాడు తన్ను తాను బేషరతుగా అల్లాహకు సమర్పించుకోవాలి, సదాచరణ చేయాలి, తమ పితామహుడైన ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇబ్రహీం అలైహిస్సలాంను దేవుడు తన నేస్తంగా చేసుకున్నాడు. ఎవరి హృదయంలో అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమాభిమానాలు ఊడుకట్టుకుంటాయో, వేరెవరికి అందుబాటులో చోటు లేకుండా ఉంటుందో అతడు నేస్తము లేక స్నేహితుడు ఖలీల్ అనబడతాడు. ఖలీల్ అనేది కర్తాపదం. కర్తాపదంలో చేసేవాడు అని అర్థం వస్తుంది. ఈ విధంగా ఖలీల్ అనే మాటకు అభిమానించేవాడు అని అర్థం. అయితే కొంతమంది దీన్ని కర్మిణీ పదంగా భావించారు. కర్మిణీ పదంలో చేయబడ్డవాడు అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ఖలీల్ అన్న పదానికి అభిమానించబడినవాడు అన్న భావము వస్తుంది. రెండు అర్థాలు సరైనవే. ఎందుకంటే ఇబ్రహీం అలైహిస్సలాం అల్లాహ్ను అభిమానించారు. అల్లాహ్ చేత అభిమానించబడ్డవారు కూడా ఫతహుల్ ఖదీర్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: ఇబ్రహీం అలైహిస్సలాంను స్నేహితునిగా చేసుకున్నట్లే అల్లాహ్ నన్ను కూడా స్నేహితుడిగా చేసుకున్నాడు. సహీ ముస్లిం కితాబుల్ మసాజిద్.